పిఠాపురం ప్రోటోకాల్ పంచాయతీ చంద్రబాబు దృష్టికెళ్లింది. ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావుతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. పిఠాపురం ప్రోటోకాల్ వివాదంపై అసహనం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. మాజీ ఎమ్మెల్యే వర్మ తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పిఠాపురం ప్రోటోకాల్ వివాదం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది. మాజీ ఎమ్మెల్యే వర్మ తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు దృష్టికి పిఠాపురం ప్రోటోకాల్ గొడవను తీసుకెళ్లారు. ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావుతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ వివాదానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి కూడా డిస్కషన్ నడుస్తోంది. నిన్న కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య వివాదం రచ్చకెక్కింది. ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం ఫోటో లేదంటూ టీడీపీ అగ్గిరాజేసింది. జనసేన నేతలతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వాగ్వివాదానికి దిగారు. అయితే వెంటనే క్షమాపణలు చెప్పి చంద్రబాబు ఫోటో ఏర్పాటు చేశారు పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్. అయితే జనసేన నేతలు వెంటనే కౌంటర్గా ఆందోళన చేశారు. ప్రతిసారి వర్మకి ఇది అలవాటుగా మారిందని ఘర్షణకు దిగారు. మాటా పెరగడంతో టీడీపీ జనసేన మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో టీడీపీ కార్యకర్తలు గొడవపడ్డారు. పెండెం దొరబాబుపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దొరబాబు ఎవడు అంటూ వర్మ పరుష పదజాలంతో మాట్లాడారు. మట్టి వ్యాపారం చేసుకునేవాడు, చెరువులు తవ్వడానికి వచ్చాడంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. పిఠాపురం ప్రోటోకాల్ పంచాయతీ చంద్రబాబు దృష్టికెళ్లింది. ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావుతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావుతో సీఎం చంద్రబాబు ఏం మాట్లాడారు? ఇప్పటికే వర్మ ప్రవర్తనకు సంబంధించి, ఈ ప్రోటోకాల్ వివాదానికి సంబంధించి సీఎం చంద్రబాబు కొంత అసంతృప్తికి లోనైనట్టుగా తెలుస్తోంది. దేవి, ఓవరాల్ గా గత కొన్ని రోజులుగా కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలికి సంబంధించి, అదేవిధంగా సీనియర్ నేతలు లేకపోతే పార్టీలో ఉన్న ఇతర నేతల వ్యవహార శైలికి సంబంధించి సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే నిన్న పిఠాపురం ఎపిసోడ్ తీసుకుంటే, పిఠాపురంలో టీడీపీ నాయకుడు వర్మ ఇతర జనసేన నాయకులతో కలిసి అక్కడ బయట ఆందోళన చేయటం, వాగ్వివాదానికి గురి కావడం, వీటన్నింటికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పదే రిపీటెడ్ గా చాలా కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు ఫోటో పెట్టలేదని వర్మ పదే ప్రస్తావించడం, అక్కడ ఉన్న లోకల్ జనసేన నాయకులతో కావచ్చు, లేకపోతే పిఠాపురంలో ఉన్న జనసేన నాయకులు టీడీపీ నాయకుల మధ్య పదే వాగ్వివాదాలు జరగడం, ఈ అంశాలన్నిటి మీద కూడా సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నిన్న జరిగిన మొత్తం ఎపిసోడ్ అంతా కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ వ్యవహారం అన్నిటి మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. ఎందుకంటే జనసేన టీడీపీ మధ్య లోకల్ గా ఈ రకమైన వివాదాలు వస్తే కనుక జనంలో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. పర్టికులర్ గా ఉభయ గోదావరి జిల్లాల్లో ఇలాంటి వాతావరణం ఉంటే కనుక కూటమి మీద తప్పనిసరిగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టుగా సమాచారం. ఇదే అంశాన్ని వర్మ దృష్టికి కూడా తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా రిపీటెడ్ గా చెప్పారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు కనుక మళ్ళీ పదే వస్తే కనుక తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి పిలిచి మాట్లాడాలనే విషయంలో కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి వర్మ వ్యవహారానికి సంబంధించి అనుకున్నట్టుగానే చంద్రబాబు సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఫర్దర్ గా వర్మను పిలిచి మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయొద్దని చెప్తారా, లేకపోతే ఇతరత్ర చర్యలు ఏమైనా ఉంటాయనే చర్చ కూడా జరుగుతోంది. ఈ అంశాన్ని జనసేన కూడా కొంత సీరియస్ గా తీసుకుంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద నాయకులు ఎవరు మాట్లాడొద్దు అని చెప్పినట్టుగా సమాచారం. ఎందుకంటే లోకల్ గా ఎవరో ఒకరు కామెంట్ చేస్తే కనుక అది మళ్ళీ తప్పుడు వాతావరణం కలిగించే అవకాశం ఉంది. జనసేన టీడీపీ పొత్తుకే కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లోకల్ గా ఎవరిని మాట్లాడొద్దని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు చంద్రబాబు కూడా సీరియస్ అయిన పరిస్థితి. ఇది మరి రేపేళ్ళుండలో వర్మను పిలిచి మాట్లాడే అవకాశం ఉందా, లేకపోతే పల్లా శ్రీనివాసరావు వర్మకు ప్రత్యేకించి సీరియస్ గా చెప్పే అవకాశం ఏమైనా ఉందా అనే చర్చ అయితే ప్రస్తుతం జరుగుతుంది. దేవి, ప్రసన్న, కేవలం పిలిచి మాట్లాడటమో లేకపోతే సీరియస్ గా చెప్పడం వరకు పరిమితం అవుతారా, లేదా చర్యలు తీసుకుంటారా? ఎందుకంటే రిపీటెడ్ గా పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన అన్నట్టుగానే పరిస్థితి కనపడుతోంది.
అంటే మీరు చెప్పినట్టు రిపీటెడ్ గా జరుగుతూనే ఉంది. పర్టికులర్ గా సీఎం చంద్రబాబు ఫోటో పెట్టట్లేదని వర్మ పదే పదే చెప్పడం కూడా చాలా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. కొంతమంది అంటే బయట ఫోటో లేదు, లోపల వరుసగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు ఫోటో లేకుండా అధికారిక కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తామని వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అక్కడ పిఠాపురం వ్యవహారానికి సంబంధించి ఒక రకమైన గందరగోళ పరిస్థితికి దారితీస్తూనే ఉంది. ఎందుకంటే అక్కడ యాక్చువల్ గా వర్మ పోటీ చేయాలనుకున్న స్థానం పిఠాపురం, కానీ అక్కడ అనూహ్యంగా పొత్తుల్లో భాగంగా జనసేన వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా గత కొన్ని రోజుల నుంచి ఏదో ఒక రూపంలో అప్పుడప్పుడు ఈ రకమైన గందరగోళ పరిస్థితులు ఏర్పడుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంత చిరాకు వ్యవహారంగా అటు టీడీపీ జనసేన ఇద్దరికి కూడా కొంత అసంతృప్తి కలిగించే విషయంగానే దీన్ని చూడొచ్చు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో జనసేనకి బాగా పట్టున్న ప్రాంతాలు కావచ్చు, లేకపోతే జనసేన లీడర్లు ఆధిపత్యం ఉన్న చోట కావచ్చు, లేకపోతే వర్మ టీడీపీలో ఉండి కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కావచ్చు. ఇవన్నీ కూడా కూటమి మీద ప్రభావం చూపించకుండా లీడర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ పదే పదే పొత్తు ధర్మం 15 ఏళ్లు పాటించాలి అని పైన చెప్తుంటే కింది ఈ రకంగా గొడవలు జరగడం కావచ్చు, లేకపోతే క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన మధ్య వస్తున్న వివాదాలు కావచ్చు తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి సీఎం చంద్రబాబు కూడా ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకున్నారు. ఎందుకంటే సీఎం ఫోటో పెట్టలేదని మొదలైన వివాదం మీద సాక్షాత్ సీఎం చంద్రబాబే అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి వచ్చిందంటే అక్కడున్న వాతావరణం మొత్తం, అక్కడున్న పరిస్థితులు మొత్తం చంద్రబాబు దృష్టికి చేరాయి. అయితే దీనికి ఏదో ఒక రకంగా లాజికల్ కన్క్లూజన్ ఇవ్వకపోతే కనుక రిపీటెడ్ గా ఇందాక మీరు All right, Prasanna, thanks for all updates. Thank you so much.